సహోదరు చదివినట్లుగా మరలా ఒక్కసారి ఆ యొక్క వాక్య భాగాన్ని చదువుదాం. నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతనిని అభిషేకించి ఉన్నాను, నా చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఉండును. మంచిదండి, చాలండి. ఇదిగో దేవుని లేఖన భాగంలో భక్తుడైనటువంటి ఈ యొక్క దేవుని యొక్క భక్తుడు చెప్పినటువంటి మాట దావీదును గురించి ఏమనుందంటే, నా సేవకుడైన దావీదును నేనేం చేశాను, కనుగొని ఉన్నాను అంటే తెలుసుకున్నాను, నేను వెతికాను, అతని కోసం పరిశోధించాను. ఆ పరిశోధనలో దావీదును కనుగొన్నాక దావీదును బట్టి దేవుడు ఏం చేశాడట, నా పరిశుద్ధ తైలముతో నేను అతనిని అభిషేకించాను. అసలు దావీదు అడ్రస్ ఏంటి? అసలు దావీదును కనుగొనడానికి అసలు దావీదు ఎవరు? దావీదునే దేవుడు ఎందుకు కోరుకున్నాడు? ఇశ్రాయేలీల సర్వ సమాజంలో కావచ్చు, దేశంలో కావచ్చు, లోకములో కావచ్చు, దేవుడు యొక్క దృష్టి దావీదు మీద ఎందుకు నిలిచింది? దేవుడు అంటాడు, దేశములో నమ్మకస్తులైన వారి కోసం నేను కనిపెట్టుచున్నాను అంటాడు దేవుడు. కానీ ఇక్కడ దావీదు దేవుని దృష్టిలో పడడానికి కొన్ని అద్భుతమైన లక్షణాలు ఉన్నాయండి. దేవుడు దావీదును కనుగొనడానికి దావీదులో ఏర్పాటు చేయబడిన అమూల్యమైనటువంటి వరాలు కొన్ని ఉన్నాయి. ఎలాంటి వాడో, అతని అడ్రస్ ఏంటో, అతడు ఎలా పిలువబడ్డాడు, ఈరోజు కొన్ని మాటలు మనం ధ్యానం చేయవలసిన అవసరం ఉంది. దావీదు యొక్క అడ్రస్ గురించి మనం ఆలోచిస్తే సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 12వ వచనం చదువుతారా? చదివి సహాయం చేయగలరా? దావీదు యూదా బెత్లెహేము వాడగు ఎఫ్రాతీయుడైన యెషయా అనువాని కుమారుడు యెషయికి 80 కుమారులుండిరి. అతడు సౌలు కాలమందు జనులలో ముసలివాడై ఉండెను. అయితే యెషయా యొక్క ముగ్గురు పెద్ద కుమారులు యుద్ధమునకు సౌలు వెంటను పోయి ఉండిరి. యుద్ధమునకు పోయిన ఇదిగో దావీదు అడ్రస్ ఏంటయ్యా అంటే, దావీదు ఎక్కడోడు, ఆయన ప్లేస్ ఏంటి, ఆయన యొక్క రెఫరెన్స్ ఏంటి, అతని యొక్క ల్యాండ్ మార్క్ ఏంటి అని అంటే, దావీదు యూదా బెత్లెహేము వాడగు ఎఫ్రాతీయుడైన యెషయి అను వాని యొక్క కుమారుడు. ఎన్నో కుమారుడు చెప్పండి, ఎన్నో కుమారుడు? 8 కుమారుడు. అంటే యెషయి గారికి ఎంతమంది కుమారులు? 8 మంది. 8 మందిలో దావీదు అడ్రస్ ఎన్నోవాడు? ఆఖరివాడు, కనిష్ఠుడు. అయితే ఈ కనిష్ఠుడిని గురించి దేవుడు ఒక అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు. ఏంటి ఆ మాట? నేను కోరుకున్నవాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎవరు కోరుకున్నవాడు? దేవుడు. అయితే దావీదును కోరుకోవడానికి దావీదులో అసలు ఏముంది? దావీదు గురించి మనకేం తెలుసు? గొర్రెల కాపరి. ఎవరు కాపరిగా చేశారు చెప్పండి? మీరు ఆ పాయింట్కి అర్థం కావట్లేదు. అసలు దావీదు గొర్రెల కాపరని మనకు తెలిసింది. ఆ కాపరిగా ఎవరు చేశారు దావీదుని? తండ్రి పేరేంటి? యెషయి గారు, జెస్సీ. ఈ యెషయి గారు తన కుమారులలో ప్రధానంగా ఉన్న 3 కుమారులలో ఎవరు వెనకాల పెట్టాడు? చదివారు కదా ఇందాక. అక్క చదవండి మళ్ళీ ఒకసారి ఆ పాయింట్ చదవండి. అయితే యెషయి యొక్క 3 పెద్ద కుమారులు. యెషయి యొక్క 3 కుమారులు ఎవరు? ఎలియాబు, నాదాబు, ఇంకా ఇంకొకడు ఉంటాడు అబీనాదాబు. మూడవ వాడు షమ్మ. ఆ 3 కుమారులను ఎక్కడ పెట్టాడట? యుద్ధమునకు సౌలు వెంటను పోయి సౌలు గారి దగ్గర పెట్టాడు. ఎందుకే సౌలు గారు ఎవరండి? రాజు. ఆ రాజు గారిని అభిషేకించింది ఎవరు? సమూయేలుని అభిషేకించమని చెప్పింది ఎవరు? దేవుడు. అయితే సౌలు కనబడ్డాడు కదా, సౌలు రాజ్యం చేస్తున్నాడు కదా, సౌలును దేవుడు ఎన్నుకున్నాడు కదా, సౌలును దేవుడు చూచి దేవుడు కావాలనుకునే సమూయేలుతో ద్వారా అభిషేకించినప్పుడు దావీదును మళ్ళీ కనుగొనాల్సిన అవసరం ఏంటి? అది గొర్రెల కాపరిగా ఉండవలసిన అవసరం ఏంటి? అది గొర్రెల కాపరై ఉన్నటువంటి ఈ కనిష్ఠుడు, ఆ కుటుంబంలోనే 3 ఆల్రెడీ సౌలు దగ్గర ఉన్నారు కదా, మళ్ళీ దేవుడు ఎందుకు వచ్చాడు దావీదు దగ్గరికి? ఎందుకు వచ్చాడంటే, దేవుడికి ఒక ప్రత్యేకత ఎవరి మీద కలుగుతుందో వారిని ప్రత్యేక కోణంలోనే దేవుడు చూస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. దేవుడు మనుషులను వెతికేటప్పుడు అతడు ఎలా ఉన్నాడు, అతని యొక్క రంగు ఏంటి, అతని ఎత్తేంటి, అతని యొక్క శక్తి ఏంటి, అతని యుక్తి ఏంటి, అతని జ్ఞానం ఏంటి అని దేవునికి పని లేదు.
దేవునికి కావాల్సింది ఏంటి అంటే మనుషులలో కనబడే విశిష్టమైన హృదయం దేవుడు చూస్తాడు. దేవుని స్తోత్రం కలుగు. అందం కంటే ముఖ్యమైనది ఏంటంటారు సామాన్యంగా? గుణం ముఖ్యం. ఇప్పుడు ఎంత బలాఢ్యులైనా, ఎంత కండలు తిరిగిన వ్యక్తులైనా, ఎంత జ్ఞానవంతులైనా దేవుని దగ్గర లేని హృదయంలో ఎవ్వడు దేవునికి ఇష్టం లేడు, ఎవ్వడు దేవునికి పనికిరాడు. సంసోన్ గారు మనకు తెలుసు ఎంత బలవంతుడు, చాలా ఎంత బలవంతుడయ్యా అంటే అతని చేతిలో ఏమో పచ్చిదవడ ఎముక, చంపింది ఎంతమందిని? కొన్ని వేల మందిని చంపాదులు పడిచాడు. ఇతని బలం ఒక బలహీనతలో తన చేతిలోకి వచ్చినప్పుడు అనేకమైన యుద్ధంలో సైన్యులను చంపేస్తే, ఇదిగో ఈ యొక్క యుద్ధంలో ఉన్న వాళ్ళే దేవుని దృష్టికి అంగీకారం కాకుండా పోయారట. అందులో సౌలు ఉన్నాడు, అభినదాబ్ ఉన్నాడు, షమ్మా ఉన్నాడు, ఎలియాబ్ ఉన్నాడు. వీళ్ళందరూ ఎవరో యుద్ధశూరులు. యుద్ధశూరులందరినీ దేవుడు పక్కన పెట్టేసి దావీదు దగ్గరికి ఎందుకు వచ్చాడు? దావీదులో జ్ఞానం ఉందని కాదండి, దావీదులో శక్తి ఉందని కాదండి, దావీదు గొర్రెల కాపరనే కాదండి, దావీదులో మంచి హృదయం ఉంది కాబట్టి దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఈరోజు మనుషులు చూసే కోణంలో దేవుడు చూడడు. మనుషులు ఏం లక్ష్య పెడతారట? చదవండి ఒకసారి 16వ అధ్యాయంలో సామ్యుయేలు మొదటి గ్రంథం, సామ్యుయేల్ ఫస్ట్ బుక్ 16th చాప్టర్ 16వ అధ్యాయం 7వ వచనం చదువుతాం. 7వ వచనం. అయితే 5వ వచనం చదువుతారా? అతడు సమాధానముగానే వచ్చితివి, మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండని చెప్పి యెషయి అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పించాడు. వారు వచ్చినప్పుడు అతడు ఎలియాబును చూచి నిజముగా యెహోవా అభిషేకించువాడు. జాగ్రత్తగా వినండి, దేవుడు సమూయేలుని రేపుతున్నాడు. సమూయేలుని ఎందుకు రేపుతున్నాడు? దావీదు సమయం వచ్చింది కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీ సమయం వచ్చినప్పుడు ఎవరిని రేపుతాడు? నువ్వు అనుకోని వ్యక్తులను రేపుతాడు దేవుడు. అనుకోని గడియలలోనికి రేపుతాడు దేవుడు. అనుకోని మనుషులని ముందుకు తీసుకొస్తాడు దేవుడు. నువ్వు ఎక్కడున్నా నిన్ను ఎక్కడికి తీసుకురావాలో దేవుడికి బాగా. సమూయేలు నీ కొమ్మును తైలముతో నింపు. సౌలు ఉన్నాడు కదా ప్రభువా, లేదు సౌలుని నేను విసర్జించేశా. కోరుకున్నది ఎవరు? సౌలుని. నా వైపు చూడాలి. సౌలును కోరుకుంది కూడా, మరి విసర్జించింది కూడా. అంటే దేవుడు కోరుకుంటాడు, విసర్జిస్తాడా? చెప్పండి. దేవుడు కోరుకోగలుగుతాడు అంటే రెండు అవుతాయా? ఎందుకు కోరుకున్నాడు? ఇతను సౌలు దేవునికి యథార్థంగా కనపడ్డాడు, మంచి వ్యక్తిగా కనపడ్డాడు, మంచి మనసుతో కనపడ్డాడు. కానీ ఎప్పుడైతే తన అధికారం దేవుడు తన చేతిలో పెట్టాడో, శక్తి తన చేతిలో పెట్టాడో, బలము తన చేతిలో పెట్టాడో, తలాంతు దేవుని చేతిలో పెట్టాడో, రాజ్యం చేతిలో పెట్టాడో, అహంకారంగా మారిపోయాడు. అందుకే మనం ఎప్పుడు జాగ్రత్త పడవలసింది దేని విషయంలో తెలుసా? నీ హృదయము, నీ అంతరంగము విషయంలో ఎప్పుడు జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగా. అందుకే దావీదు అంటాడు, అయ్యా నూతనమైన మనస్సు నాలో మరలా పుట్టించు ప్రభువా, నూతన మనస్సు నాకు ఇవ్వి, శుద్ధ హృదయం కలిగించు. అంటే నువ్వు ఎప్పుడు ఏమని ప్రార్థన చేయాలో తెలుసా? దేవుని దగ్గర, ప్రభువా నా హృదయాన్ని శుద్ధిపరచు. దేవునికి మహిమ కలుగునుగా. బైబిల్లో ఒక మాట ఉంటుంది, హృదయ శుద్ధి గలవారు వారెవరిని చూస్తారు? ఇదిగో నువ్వు దేవుణ్ణి చూడక మునుపు నీ హృదయం శుద్ధిగా ఉంటే దేవుడే నిన్ను చూస్తాడు. కుష్టి వ్యాధితో ఉన్న వ్యక్తిని యేసు ప్రభు చూశాడు గనకనే ఆ దారిలో వెళ్ళాడు. ఎరుకోలో వెళ్తున్నటువంటి దేవుడు అదిగో రక్తస్రావం స్త్రీని, ఆమె హృదయాన్ని తెలుసుకున్నాడు గనకనే ఆ దారిలో వెళ్ళాడు. 2000 కంటే ఎక్కువ దెయ్యాలు పట్టిన సేనా దెయ్యం కలిగిన వాడు ఆ సమాధుల్లో ఉండి దేవుని రాక కోసం హృదయంతో ఎదురు చూస్తున్నాడు కనుకనే దేవుడు ఆ మార్గంలో వెళ్ళాడు. జక్కయ్య చెట్టెక్కాడు, దేవుని చూడాలని ఆశతో ఉన్నాడు కాబట్టి దేవుడు ఆ మార్గంలో. ఈరోజు నువ్వు కూడా దేవుని మీద ఆశ పెట్టుకుని ఉంటే దేవుడే నీ దగ్గరకు వస్తాడు కదా. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడే నీ దగ్గరకు వచ్చి అంటాడు కదా, ఇదిగో సమూయేలుని పిలిచి, సమూయేలు నువ్వు ఇంటికి వెళ్ళి, ఎవరింటికి వెళ్ళి? యెషయి దగ్గరికి వెళ్ళు. ఇశ్రాయేల్లో చాలా పండిపోయిన ముసలోళ్ళు ఈ యెషయి గారు ఉన్నాడు, యెషయికు కుమారులు ఉన్నారు, వాళ్ళలో ఒకరిని అన్నాడు. ఎవరో చెప్పలా. ఎందుకు చెప్పలేదు? దేవుని యొక్క స్ట్రాటజీ డిఫరెంట్గా ఉంటుంది, దేవుని సెలక్షన్ డిఫరెంట్గా ఉంటుంది, దేవుని పిలుపు డిఫరెంట్గా ఉంటుంది, దేవుని యొక్క ఇష్టం
చాలా అద్భుతంగా ఉంటుంది. ఎవరికి తెలియనట్లుగా, మనుషులు తెలియనట్లుగా నీ నీతి వాళ్ళకు చూపించాలని దేవుడు చేసేటువంటి ప్రక్రియ. పిలిచి అంటాడు కదా, ఇదిగో 16వ అధ్యాయంలో ఇదిగో మొదటి నుంచి చదువుతారా? అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంతకాలము దుఃఖింతువు? నీ కొమ్మును తైలముతో నింపుము. బెత్లెహేమీయుడైన యెషయి యొద్దకు నిన్ను పంపుచున్నాను. అతని కుమారులలో ఒకని నేను రాజుగా నియమించుదును. సమూయేలు నేనెట్లు వెళ్ళుదును? నేను వెళ్ళిన సంగతి సౌలు వినిన ఎడల అతడు నన్ను చంపునుగా. యెహోవా, నీవు ఒక పెయ్యను తీసుకొని పోయి యెహోవాకు బలి పశువును వధించుటకై వచ్చితివని చెప్పి యెషయిని బలి అర్పణముకు పిలువుము. అప్పుడు నీవు చేయవలసిన దానిని నీకు తెలియజేతును. ఎవని పేరు నేను నీకు చెప్పుదును, అతనిని నీవు అభిషేకింపవలెనని సెలవీయగా. ముందు చెప్పాడా చెప్పలేదా? చెప్పండి చెప్పాడా? చెప్పలా? దేవుని స్ట్రాటజీస్ చాలా సీక్రెట్ గా ఉంటాయి. కొన్నిసార్లు మనకి ఏం చేయాలో తెలియనప్పుడు దేవుడిని అడుగుతాం, ప్రభు ఇదేంటి అంటే దేవుడు చెప్పడు. ఒకవేళ తెలిస్తే నువ్వు కెలిగేసి పెంట చేసేస్తావు, తెలిస్తే దుష్టుడికి అవకాశం ఇచ్చేస్తావు. అందుకే దేవుడు కొన్నిసార్లు ఆయన చెప్పడు, చేసి చూపిస్తాడు. సమూయేలు గారితో వెళ్ళమన్నాడు. యెషయి గారు అంటే ఎవరో, ఎక్కడికి అని పిలుచుకుని వాళ్ళందరూ కుమారులందరిని తీసుకొచ్చి శుద్ధి చేసి బలి అర్పించి కూర్చున్నాడు. మొదటోడు వచ్చి ఏం చెప్తున్నాడు? చదవండి ఒకసారి, 5వ వచనం నుండి చదవండి ఒకసారి. అతడు సమాధానముగానే వచ్చి తిని, మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండి చెప్పి యెషయిని అతని కుమారులు శుద్ధి చేసి బలి అర్పించారు. వారు వచ్చినప్పుడు అతడు ఏలీయాబును చూచి, మొదటగా పెద్దోడు వచ్చాడు, ఏలీయాబు వచ్చాడు. అప్పుడు అనుకుంటున్నాడు సమూయేలు గారు ఏమని? అభిషేకించడానికి చేతిలో తైలపు కొమ్మును పట్టుకుని మొదటిగా వచ్చినటువంటి ఏలీయాబు ఎదురుగా నిలబడ్డాడు. మోకరిస్తూ ఉన్నప్పుడు అనుకుంటున్నాడు, ఏమని అనుకున్నాడు? సమూయేలు గారు ఏమనుకున్నాడు? నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలుచున్నాడు అనుకున్నాడు. దేన్ని చూసి అనుకున్నాడు చెప్పండి? దేన్ని చూసి అనుకున్నాడు? ఎలా కనపడుతున్నాడు ఏలీయాబు? సౌలు వెనకాల ఉన్నాడంటే ఎలాంటోడై ఉండాలి? ఇప్పుడు మన నరేంద్ర మోడీ గారు తెలుసా? ఆయన వెనకాల ఎస్పీజీ కమాండో ఉంటారు. ఎలా ఉంటారు? బక్కగా, సన్నగా, పీలగా ఉంటారా? బౌన్సర్లో కాడితే దెబ్బకి అలా ఉంటారు. అలాంటి వాళ్ళు పెట్టుకుంటారు. ఇప్పుడు సౌలు వెనకాల కూడా అలాంటి వాళ్ళే. ఇగో సమూయేలు గారు పిలుచుకొచ్చినప్పుడు కూడా అలాంటి వాళ్ళే వచ్చారు. కానీ దేవుని దగ్గరకు వచ్చాక పనికి రాకుండా తోసివేయబడ్డారు. కారణం ఏంటో చెప్పనా? ఎలియాబు తనకు కలిగిన దారుఢ్యాన్ని బట్టి అతిశయించేవాడు. సౌలు వెనకాల ఉన్నటువంటి అధికారంలో ఉన్నవాడు, శక్తివంతుడు, జ్ఞానయుక్తుడు, బలమున్నవాడు, కానీ దేవుని మనసులో చోటు లేనివాడు. అందుకే మనకున్న జ్ఞానాన్ని బట్టి కానీ, శక్తిని బట్టి కానీ, బలమును బట్టి కానీ అతిశయించకూడదు. చాలా మందికి ఆశ ఏమనంటే తెలుసా? దేవుడు నన్ను కోరుకుంటే బాగుండు, దేవుడు నన్ను కావాలనుకుంటే బాగుండు, దేవుడు నన్ను గొప్ప చేయాలనుకుంటే బాగుండు. ఆశ ఉంది కానీ పొందుకునేటువంటి విధానం నీకు తెలియదు. ఎగ్జాంపుల్ చెప్తాను. యేసుప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఒక వ్యక్తి వచ్చాడు, అయ్యా నిత్య జీవనకు వారసులు అవ్వాలని నేనేం చేయాలను? వ్యభిచారించకూడదు, అబద్ధ సాక్ష్యం పలకూడదు, దొంగలించకూడదు, తల్లిదండ్రులు బాగా చూసుకోవాలి, అన్నీ చెప్తే అన్నీ చేస్తున్నాను ప్రభు, అన్నీ చేస్తున్నా అంటే దేవుడు అతను చూసి నీకొక్కటి కొదువుగా ఉంది. ఏంటది? నీ ఆస్తి అమ్మి అది చేయటం కష్టమా ఈజీయా? చెప్పండి, ఒక్కసారి చెప్పండి. కష్టమే. తాతల ఆస్తో తండ్రి ఆస్తో సంపాదించుకుని జాగ్రత్త పడ్డాడు, జాగ్రత్త పరుడే. కానీ దేని ఆశ చేత దాన్ని వదులుకోలేకపోయాడు? లోకాశ అనలేం, కానీ తనకు కలిగిన దాని పరిధిలోనే ఉండిపోయాడు, బయటికి రాలేకపోయాడు. కానీ దేవుని ఉద్దేశం ఏంటి? రే, నువ్వు తీసుకుంటే నువ్వు సంపాదించేది ఇంతే, కానీ నేను ఇస్తే పట్టజాలంత ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును. ఇశ్రాయేలీలు వండుకుంటే దాకే, కానీ దేవుడిస్తే ఆకాశమే. తాగితే చెంబే, వస్తే బండలో నీళ్ళే. దేవునికి మహిమ కలుగునుగా. మనం అనుకునే విధానాలు ఎలా ఉంటాయంటే, అయ్యి బాబు ఈరోజు 100 రూపాయలు. నేను అంటాను, ఇప్పుడు నా సంవత్సరంలో నా ఆదాయం, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న ఆదాయం సంవత్సరానికి 10 లక్షలు అనుకోండి. జనవరి 1వ తారీఖు నుంచి 2026 డిసెంబర్ 31వ తారీఖు వరకు 10 లక్షలతో నేను బ్రతకడం సాధ్యమా?
10 లక్షలు అంటే మరి అనుకో, అలా కాదు. నేను ఎలా అడుగుతున్నాను? ఆరోగ్యపరంగా, ఆత్మీయ పరంగా, శరీర పరంగా, మానసిక పరంగా, ఉద్యోగ పరంగా, బంధువుల పరంగా, మార్గ మధ్యాల్లో పరంగా, అన్ని రకాలుగా ఈ 10 లక్షలు నా జీవితానికి 1 సంవత్సరానికి సరిపడతాయా? గట్టిగా చెప్పండి. అదేంటి మొహమాట ఉందో చెప్తున్నారు? 10 లక్షలు ఇచ్చేయండి వెళ్ళిపోతాం అన్నట్టు చూస్తున్నారు ఏంటి? మనకి తాత్కాలికమైన మనసులతో ఆలోచిస్తాం. ఇప్పుడు 10 లక్షలు వస్తే అవసరానికి తీరిపోతాయి అనుకుంటాం. కానీ దేవుడు అవసరాన్ని తీర్చేవాడు కాదు. అవసరాలకు మించి దేవుని కృప ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడు అడిగిన దానికంటే ఏం చేస్తాడట? ఒకడు వచ్చింది అప్పులు తీర్చమని వస్తే దేవుడు ఏం చేశాడు? ఇదిగో నువ్వు అప్పులు తీర్చి నీ కుటుంబంతో తర్వాత బ్రతుకు. అప్పులు ఒకటే కాదురా నేను తీర్చాలనుకుంటుంది, నువ్వు నన్ను నమ్ముకున్నావు కనుక నిన్ను అప్పిచ్చేవాడుగానే చేస్తా. దేవుని స్తోత్రం కలుగునుగా. ఈరోజు మన జీవితాలు కూడా తాత్కాలిక సంబంధమైన ఆశలు పెట్టుకుని వాటిలోనే బ్రతుకుతున్నాం. యెషయా గారు కూడా ఏమనుకున్నాడు? ఇదిగో నా కొడుకులు సౌలు వెనకాల ఉంటున్నారు కాబట్టి సౌలు తర్వాత వీళ్ళదే రాజ్యం కావచ్చని వాళ్ళని తీసుకెళ్లి ముందు పెట్టాడు. కానీ తెలియాల్సిన విషయం ఏంటో తెలుసా? నువ్వు నీ కొడుకునే వాళ్ళ మధ్యలో పెట్టలేదు, కానీ నీ కొడుకుల మీదనే రాజ్యం చేసేవాడిని తీసుకొస్తాను. దేవుని స్తోత్రం కలుగునుగా. రాజ్యంలోనే లేడు, లిస్ట్లోనే లేడు, ఎన్నికలోనే లేడు, కానీ అక్కడ పెట్టాడు దేవుడు. సైన్యాలని పాలించే రాజు అయిపోయాడు. దేవునికి మహిమ కలుగునుగా. నేను చెప్పే విషయం ఏంటంటే, నువ్వు పొందుకోవాలన్న ఆశ ఉన్నప్పుడు దాన్ని చేయగలిగే సత్తా ఉండాలి. ఒకవేళ ఆ వ్యక్తి అయ్యా నేను అమ్మేస్తాను నీకంటే ఎక్కువేంటి ప్రభు అంటే, అప్పుడు దేవుడు ఏమనేవాడో తెలుసా? పరలోకమందు నీకు ధనము. ఎక్కడ కొనుక్కుంటే ఎంత కొనుక్కుంటావండి? మన దగ్గర డబ్బు ఉన్నంత వరకు కొనుక్కుంటాం. పరలోకంలో కొని చూస్తాను, చంద్రమండలంలో కొనొచ్చు, లేదా వేరే గ్రహంలో కొనొచ్చు. పరలోకంలో కొనగలవా? ఒక్క రవ్వన్న ఎక్కగలవా? ఒక ఆవిడంట చర్చికి రా అంటే రావట్లేదట, అలా ఆయన రావట్లేదట. మరి చచ్చిపోతే నరకానికి పోతావురా, నువ్వు రావట్లేదు ఏట్రా అని ఏడ్చి 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 అడిగితే ఒక రోజు అన్నాడు సమాధానం, నువ్వు ఎలాగో వెళ్తావు కదా పరలోకం, నీ సెంగట్టుకుని వచ్చేస్తాను అన్నాడు. ఏమట్టుకు వెళ్ళిపోతారట? అక్కడ ఆపేవాళ్ళు ఉంటారు. ఎవరుంటారు వాళ్ళు? ఎవరుంటారు? దూతలు. వెళ్ళటానికి అడుగు పెట్టడానికి లేదంతే. నీ పేరు ఈ బైబిల్లో చదివిన నీకు, ఈ బైబిల్ని అనుసరిస్తున్న నీకు, నీ హృదయంలో నీ వాక్యం ఎక్కడ ఉంటే నీ పేరు ఎక్కడ ఉంటుంది? జీవగ్రంథంలో ఉంటుంది. అది అసలైన జీవితం. ఇక్కడ పొలాల్లో స్థలాల్లో ఇంటి మీద పేరుంటాం గొప్ప కాదు. ఆయన రాజ్యంలో నీ పేరుండాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. ఆయన రాజ్యంలో చోటు దక్కించుకోవాలి. నువ్వు దానికోసం ఆశపడమని చెప్తున్నాడు. అవన్నీ నువ్వు మొదట దేవుని రాజ్యమును నీతిని వెతికితే అవన్నీ నాకు మ్యాటర్ కాదురా. ఇప్పుడు నేను అనుకుంటే ఆకాశాన్ని తెరవగలను, రప్పించగలను, నువ్వు పట్టుకోలేనంత కురిపించగలను, కానీ ఇది నాకు మ్యాటర్ కాదు. నిన్ను ఎక్కడికైతే సిద్ధపరిచానో అది నువ్వు పొందుకోవాలి మొదట. మన జీవితాల్లో కూడా దావీదును దేవుడు కోరుకున్నవాడు అనిపించుకోవడానికి దావీదులో ఏం చూశాడు? దేవుడు హృదయాన్ని చూశాడు. హృదయాన్ని ఎలా చూశాడు? లక్ష్య పెట్టి చూశాడు. హృదయాన్ని ఎలా చూశాడు? కనిపెట్టి చూశాడు. హృదయాన్ని ఎలా చూశాడు? తన యొక్క విలువలతో ఉండేటువంటి తన హృదయాన్ని పోల్చి చూశాడు. హృదయం ఎప్పుడైతే హృదయంతో తాకబడిందో అతని హృదయం దేవునికి నచ్చినప్పుడు అతని హృదయంలో ఉన్నటువంటి లక్షణాలు కూడా దేవునికి నచ్చాయి. అప్పుడు దేవుడు అంటాడు, నేను కోరుకున్నవాడు ఇతడే. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇదిగో చెప్తున్నాడు కదా, మనుషులు పై రూపం లక్ష్య పెడతారు కానీ యెహోవా మనుషులు లక్ష్య పెట్టు వాటిని ఏం చేయడట? లక్ష్య పెట్టడు. తర్వాత ఏమనుంది? నేను అతనిని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపం లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెడతాడట. యెషయా అబీనాదాబుని పిలిచి సమూయేలు ఎదుటికి అతను రప్పించగా అతడు యెహోవా ఇతను కోరుకోలేదని చెప్పేశాడు. మూడవది షమ్మాని పిలిపించాడు, దేవుడు ఇతను కోరుకోలేదని చెప్పేశాడు. యెషయా 7 తీసుకొచ్చాడు. అప్పుడు దేవుడు చెప్పిన సమాధానం ఇదే, యెహోవా వీరిని కోరుకోలేదని చెప్పేశాడు. ఇదేంటి? నేను అనుకున్న ఎన్నికలో 7 వచ్చారు కదా, ఇంకా ఎవరు కావాలి దేవుడికి? నా ఇంటికైనా వచ్చింది, నా దగ్గరికైనా వచ్చింది అని అనుకుంటున్నాడు. అప్పుడు దేవుడు సమూయేలుతో చెప్పాడు, ఇంకా ఎవడో ఉన్నాడు, పిలిపించండి. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. రప్పించండి. వాడిని నువ్వు అక్కడ వదిలేసావు, తండ్రి గారు గొర్రెలు అప్పగించావు, కానీ నేనిచ్చే బాధ్యత నువ్వు చేసిన దానికంటే, నువ్వు చూపించిన దానికంటే నన్ను నమ్ముకున్న వాడు నేను ఎప్పుడు విడిచిపెట్టే దేవుడను. అన్నల ముందు ఘనత వచ్చింది చూసారా? అది రికార్డ్ అండి. దేవుని స్తోత్రం కలుగునుగా.
చేదరించుకున్న వారి వైపే తల ఎత్తేలా చూశాడు. చూసారా, అది గొప్ప దేవుడు నీకు ఇచ్చే ఘనత. అందుకే దావీదు అంటాడు, నా శత్రువుల ఎదుట ఏం చేసావు? భోజనం. నా తలకి ఏం చేసావు? నూనెతో నా తల. ఎక్కడి నుంచి వచ్చింది నీకు ధైర్యం? నీ హృదయము దేవుని విషయాలలో లక్ష్యము కలిగేవాడుగా నువ్వు ఉన్నప్పుడు, అప్పుడు దేవుడు మొదటగా ఎంతమంది ఉన్నా వాళ్ళందరినీ తోసేసి నువ్వే కావాలంటాడు. నువ్వే కావాలంటాడు ఆయన. ఇప్పుడు మన హృదయము దేవుడు లక్ష్య పెడతాడట. ఇదిగో దేవుడు లక్ష్య పెట్టేటువంటి హృదయం ఎప్పుడు మన జీవితంలో ఉంటుంది. ఇంకా 11వ వచనం చదవండి. నీ కుమారులందరూ ఎక్కడ ఉన్నారా అని యెషయిని అడుగగా అతడు ఇంకను కడసారి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలు కాయుచున్నాడని చెప్పాను. అందుకు సమూయేలు, నీవు వాని పిలువనంపించుము, అతడు ఇక్కడికి వచ్చే వరకు మనం కూర్చుందాం. యెషయాతో చెప్పగా అతని వాని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే. ఇదిగో అతడు అడుగు పెట్టినంటనే దేవుని యొక్క మాట చెప్తుంది, నేను కోరుకున్నవాడు. చూసావా, ఆడే దేవుని స్తోత్రం కలుగునుగా. ఇగో గొర్రెల్లో కాసుకునేవాడిని బయటెట్టావు, కానీ ఎక్కడికి రప్పించాను? లోపలికి రప్పించాను, లోపలికి పిలిపించాను. ఆడు బయట ఉండాల్సినవాడు కాదు. జాగ్రత్త. ఈరోజు మన జీవితాల్లో దేవుని మనుషులు నిన్ను వేరు చేసిన, సొంత వాళ్ళు నిన్ను వెలివేసిన, నీ హృదయము దేవునిని ఆనుకుని ఉంటే, నీ మనస్సు పటిష్టమైనదై ఉంటే, ఎవడి ముందు తల ఎత్తి ఎవడిని కిందకి దించాలో ఆయనకి బాగా తెలుసు. ఈ విషయాన్ని మర్చిపోకో. అయితే మన హృదయం ఎలా సరవ్వాలి? మన హృదయాన్ని ఎలా సరి చేసుకోవాలి? ఎలా మనం నడిపించబడాలి? మన హృదయమే దేవునికి మొదటగా కావాల్సిన స్థానం అయి ఉంటే, ఆ స్థానాన్ని మనం ఎలా సరి చేసుకోవాలి? దావీదు అంటాడు, అయ్యా నా అంతరంగమందు నూతనమైన మనస్సు మరలా. అయితే ఈ మనస్సు మనకు రావాలట. ఈ మనస్సు మనకు రావాలంటే ఏం చేయాలి? ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయము, ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయము 33వ వచనం చదువుతారా? 31, 33. ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 33వ వచనం. ఇదే యెహోవా వాక్కు. 31, 33. అమ్మా కరెక్ట్ కాదు. 31, 33. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను చేయబోవు నిబంధన ఇదే. వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయము మీద దాన్ని వ్రాసెదను. యెహోవా వాక్కు ఇదే. వాక్కు. ఇదిగో దేవుడు ఏమని చెప్తున్నాడు? మన హృదయాలు సరి చేయబడాలంటే, మెత్తనివిగా మారాలంటే, దేవునికి ఇష్టమైనవిను అనుకూలమైనవిగా మార్చబడాలంటే, మన హృదయంలో ఏముంచాలంట? చెప్పండి, ఏముంచాలంట? దేవుని వెలుగై ఉన్న వాక్యాన్ని ఉంచాలి. గట్టిగా స్తోత్రం చెప్తారు ఒకసారి. దేవుని వెలుగై ఉన్న వాక్యము మన లోపలికి వెళ్ళాలి. ఈ లోపలికి వెళ్ళిన వాక్యం ఏం చేస్తుంది తెలుసా? నిన్ను సరి చేయటం ప్రారంభిస్తుంది. లోకములో ఉన్న మర్యాద నీ హృదయంలోకి వెళ్ళింది అనుకో, లోక మర్యాద నిన్ను ప్రభావితం చేస్తుంది. ఈరోజు హృదయంలో ఏం నిండిపోయిందో తెలుసా? హృదయంలో ఏం కూర్చుందో తెలుసా? లోకము చేసే చిందులంతా కూడా హృదయం స్వీకరిస్తుంది. కారణం ఏంటి? హృదయము గాఢాంధకారమై ఉందట, హృదయము మోసకరమై ఉందట. అందుకే ఈ హృదయాన్ని మోసపూరితమైన దాని నుండి కాపాడుకోవాలంటే దేవుని వాక్యం హృదయంలోకి వెళ్ళాలి. అప్పుడు అది ఏం చేస్తుంది? నిన్ను చక్కగా మలచడం ప్రారంభిస్తుంది. దేవుని ఆజ్ఞలు కలిగిన వాడు కట్టు కలిగిన వాడుగా ఉంటాడు. లోక మర్యాదను అనుసరించేవాడు కట్టు లేకుండా తిరుగుతాడు. ఈరోజు లోక మర్యాద ఏం చేస్తుంది తెలుసా? బానిసత్వపు బ్రతుకులోకి తీసుకెళ్ళిపోతుంది. ఆహ్లాదాన్ని చూపిస్తుంది, మొత్తెక్కిస్తుంది, బానిసను చేస్తుంది. ఇదిగో అందు మీద రాయి ఉంటుంది. ఏమని ఉంటుంది? మందు బాటల మీద ఏమంటుంది? డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. అంటే తాగటం, మద్యపానం తాగటం ఆరోగ్యానికి అని ఉంటుంది. కానీ లోకం ఏం చెప్తుంది? ఏం కాదు, తాగితే ఏమొస్తుంది? కిక్ వస్తుంది. ఇలా కొడతాడాడు, ఇలా తీస్తాడు, పోతాడు, తాగుతాడు. ఏమనిపిస్తుంది? కాసేపు ఊగుతాడు, తర్వాత ఏముంటుంది? లోపల ఎన్ని ఊపుతాయండి. లోకం ఏం చేస్తుందంటే తాత్కాలికమైన సంతోషంలో ముంచేస్తుంది నిన్ను. నీ కళ్ళకు గుడ్డితనం తీసుకొస్తుంది.
ఈ లోకంలో సంచరిస్తున్న ప్రతి విధమైన కీడు నువ్వు ఆకర్షించేలా చేసేస్తుంది. కానీ దేవుని యొక్క వాక్యము వాటి నుండి బయటపడేలా కృప చూపిస్తుంది. దేవుని స్తోత్రం కలుగునుగా. ఇదిగో మన మనస్సులో దేవుని ధర్మము నిలిచినప్పుడండి, దేవుని వాక్యము శుద్ధముగా మన హృదయంలో నింపబడుతున్నప్పుడు, ఈ వాక్యము మన లోతులోనికి స్థాపించుకున్నప్పుడు ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి బానిసత్వంలోనికి వెళ్లకుండా కాపాడుతుంది. అందుకే దావీదు అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపము. అంటే మనం ఎలా నడిపించబడాలో హృదయాన్ని బట్టే నడిపించబడతాం, మనసును బట్టే తిప్పవేయబడతాం, ఆలోచనలు బట్టే మారిపోతాం. ఏ విధంగా అయితే లోతు కుమార్తెలు లోకాల్లో అనుసరించినప్పుడు పాపము చేయటానికి ఆ ఇంటి మీదకి అనేకులు వచ్చారు. అవకాశం లేకపోయినా సరే అవకాశం తీసుకోవటానికి వచ్చారు. కానీ అబ్రహాము చేసిన ప్రార్థన వల్ల లోతు రక్షించబడ్డానికి దేవుడు చాలా సహాయం చేశాడు. కానీ హృదయం దేంతో నిండిపోయింది? ఇంకా వెనకాలన్న బ్రతుకు కోసమే. దేవుడేమో లేచి రమ్మన్నాడు, కానీ నువ్వు ఎక్కడ చూస్తున్నావు? ఇంకా నా బ్రతుకు, నాకు ఆ జీవితం, నా శాపం, ఇదిగో నాకు ఆహ్లాదంగా ఉన్న బ్రతుకు, నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తున్న బ్రతుకుకే చూస్తున్నావు. అదేమో తగలబడిపోతుంది. దేవుడు దాన్ని వద్దన్నాడు, కానీ లోతు అక్కడికే వెళ్ళాడు. వెళ్ళటం సరికాదు కదా, బిడ్డలకు కూడా పాపం అంటించుకుని వెళ్ళాడు. ఈరోజు నేను చెప్తున్నాను, చాలా మంది దేవుని మందిరానికి దూరం అవుతున్నారు. ఎందుకు? లోకంలో పడిపోతే దేవుని దగ్గరికి రాలేం. చాలా మంది ఇంకా దేవునికి దూరంగా దగ్గర అవుదాం అనుకుంటూనే ఇంకా వాళ్ళ యొక్క బానిసత్వంలోనే ఉంటున్నారు. కారణం ఏంటి? అవి రానిపో. కానీ ఎప్పుడైతే నీ మనస్సు నిజంగా దేవుని మీద ఆధారపడుతుందో దేవుడు దాని నుంచి విడుదల చేస్తాడు. వాటి నుండి రాలేక లోతు కుమార్తెలు ఇదిగో దేవదూతల యొక్క చేతులు పట్టుకుని కూడా తీసుకెళ్లారు. కానీ వాళ్ళ మనసు ఎక్కడ ఉండిపోయింది? ఇంకా ఎక్కడ ఉండిపోయింది? దాని మీదే. కానీ ఏది రాయబడలేదు మన మనసుల మీద? ఏం రాయబడలేదు? దేవుని యొక్క న్యాయ విధులు రాయబడలేదు. నేను ఆ చర్చ్ నుండి వస్తుంటే, గుంటూరు నుంచి వస్తుంటే హైవే మీద ఒక పెద్ద చర్చ్ మీద రాయబడి ఉన్నాయి ఆ యొక్క సిలువు కట్టి 10 ఆజ్ఞలు. ఏంటా 10 ఆజ్ఞలు? చెప్పండి, 10 ఆజ్ఞలు ఏంటండి? నేను తప్ప వేరొక ఉండకూడదు, ఇంకా అబద్ధ సాక్ష్యం, దొంగలించకూడదు, వ్యభిచరింపకూడదు, నరహత్య చేయకూడదు, నీ పొరుగువాన్ని ఆశించకూడదు, నువ్వు నీ తల్లిదండ్రులు ఏం చేయాలి? ఇది దేవుడిచ్చిన ఆజ్ఞలు. దేనికి? నిన్ను సరైన డైరెక్షన్లో తీసుకెళ్ళటానికి. ఈ లోకం ఇచ్చే ఏంటో తెలుసా? తాగితే తిరుగు నీ ఇష్టం అంటది ఈ లోకం. దేవుడు అలా అండు కదా. దేవుడు ఏమంటాడు? నువ్వు తాగితే తిరిగితే పోతావు, నువ్వు జాగ్రత్తగా ఉంటే నాలో ఉంటావు, ఫలిస్తావు అంటాడు దేవుడు. సూటిగా అంటాడు. ఏమి డొంక తిరుగులు ఉండవు దేవుడి దగ్గర. ఈ లోకంలో ఉన్నటువంటి మర్యాదలన్నీ ఎలా ఉంటాయి? చేస్తే చేసేవులే కానీ ఎవరికి కనపడకుండా, తిరిగితే తిరిగావు కానీ, తింటే తిన్నావు కానీ, తాగితే తాగావు కానీ, ఊగితే ఊగావు కానీ, నీ జీవితంలో నీ కష్టం వచ్చినట్లు బతుకు. నేను ఎవడ అడుగుతాడు? నీ జీవితం నీదే, నీ ఇష్టం తగ్గేదే. లోకంలో బతకడానికి తగ్గలేడాడు. దేవుల్లో బతకాలంటే తగ్గిపోతాడు. అయ్య బాబోయ్ మన వల్ల కాదు, అయ్య బాబోయ్ అంత పరిశుద్ధంగా, అయ్య బాబోయ్. కానీ ఈ రోజున పాపానికి ఉన్నటువంటి వాల్యూ పరిశుద్ధతకి లేకుండా మనుషుల్లో చేసేస్తుంది. ఆజ్ఞలు చూసినప్పుడు ఆజ్ఞలు కనబడుతున్నాయి, చూడటమే, కానీ ఇవి చేయటానికి పనికి రావట్లేదు. దానినే దేవుడు ఏమని చెప్పాడంటే, అవి గోడ మీద ఉండాల్సినవో పలక మీద ఉండాల్సినవో చూడటానికి ఉండాల్సిన నియమాలు కాదు, నీ హృదయం అనే పలక మీద రాయబడాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. నేర్చుకోవటానికి నీ హృదయం ఎప్పుడైతే దిగి వస్తుందో న్యాయ విధులను నేర్చుకోవాలి. చిన్నపిల్లలు అక్షరాలు రావాలంటే ఏం చేయాలి? పలక తీసుకుని, కనికి తీసుకుని, కూర్చోబెట్టి, బాసిపట్లు వేయించి, వాడికి బుద్ధి చెప్పి, భయంతో ఏమని రాస్తాడు? ఫస్ట్ ఏ, తర్వాత బి, ఆ పక్క తిప్పేమని రాస్తాడు ఆ. ఇప్పుడు ఆడేం చెయ్యాలి? దిద్దాలి. ఏం దిద్దాలి? ఏ అంటే ఇక్కడి నుంచి ఇలా మొదలయ్యి ఇలా రాయాలి. ఇది విధానం, ఇది నియమం, ఇది మనల్ని మనం సరి చేసుకోవటం. దేవుడు చెప్పింది కూడా అదే. నీ హృదయం సరి చేయబడాలంటే దేవుని వాక్యాన్ని లోపలికి వెళ్తే గానీ నిన్ను నువ్వు మార్చుకోలేవు.
దేవుడు చెప్తున్న మాటలేంటి? నా యొక్క న్యాయ విధులను, నా వాక్యమును వారి హృదయముల మీద రాస్తాను, వారి మనసుల మీద రాస్తాను. ఈ మనసుల మీద రాయబడినటువంటి మాటలు నిన్ను కట్టి సంపూర్ణునిగా నిలబడతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎక్కడ పడిపోయేలా చేయవండి, నిన్ను బలమైనటువంటి తీగలతో కడతాయి అవి. ఎక్కడ పడిపోతావో అక్కడ పడిపోకుండా నీకు ఆ వాక్యం సమృద్ధి నీ దగ్గరకు వచ్చి, ఆ వాక్యపు జీవం నీలోనికి వచ్చి, ఇదిగో నీకు నీ దేవుడు ఉన్నాడు, నువ్వు చేసే పని సత్యమైనది, ఈ లోకం వైపు చూడకు, దేవుని మర్యాద నీకు కావాలని విశ్వాసముతో నిన్ను నింపుతాయి ఆ మాట. అలాంటి హృదయం చూశాడు దేవుడు దావీదులో. గట్టిగా స్తోత్రం చెప్పండి ఒక్కసారి. అందుకే దావీదును దేవుడు కోరుకున్నాడు, సౌలును విసర్జించాడు. అందుకే దావీదు ఎదుట వాళ్ళందరిని పెట్టి, ఇతను నేను కోరుకున్నవాడు, హీఈస్ మై లివింగ్ హార్ట్, హీ వాంట్స్ మై హార్ట్. దేవుడు సాక్షాత్తు అందరి ముందు చెప్తున్నాడు, సౌలును విసర్జించాను కారణం అతని హృదయం సరిగా లేదు. షమ్మాను విసర్జించిన కారణం అతని హృదయము అతని ఎత్తు మీద ఉంది, అతని లక్ష్యము అతని రూపం మీద ఉంది, నా మీద లేదు. నేను అంటాను, నీకు జ్ఞానం ఇచ్చింది ఎవడో? నీకు తలాంతి ఇచ్చింది ఎవడో? నీకు వ్యాపారం ఇచ్చింది ఎవడో? నీకు బుద్ధి ఇచ్చింది ఎవడో? నిన్ను పోషించాల్సింది కూడా ఎవడో? అందుకే వెళ్ళిపోమన్నాడు ఏలియాని. వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఎలా వెళ్ళిపోతాడో తెలీదు, ఆహారం ఎలా వస్తుందో తెలీదు. అక్కడ కూర్చున్నాడు. ఏలియాతో చెప్పాడు, ఏలియా నిన్ను పోషించటానికి కాకులని ఏర్పాటు చేశాడు. మనం ఎవరం అండి? అసలు ఇంట్లో కూర వండుకోకుండా, భోజనం పనే లేకుండా ఉంటే ఎంత పని కలిసి వస్తుంది? పొద్దున్న లేచి టీ, కాఫీ, టిఫిను, భోజనము, స్నాక్స్, మజ్జిగ, ఇవన్నీ పని లేకపోతే ఎంత ప్రశాంతంగా ఉంటుందండి? ఎంత ప్రశాంతంగా ఉంటుంది. ఒక రోజున ఒక పూట వండకుండా హాయిగా ఎక్కడ తినొద్దామంటే ఆ రోజు పని ఉండదు. గిన్నెలు తోముకునే పని, మసిగొట్ట పని, గ్యాస్ పని, వంట పని, లైటర్ పని, అగ్గిపెట్టి ఏముండదు. 60% పైనే పని తగ్గిపోతుంది. దేవుడు అలా పోషించాడు ఇశ్రాయేలుని కదా. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. చెప్పు తెగిపోకుండా, వారు తెగిపోకుండా, బట్ట మాసిపోకుండా మిమ్మల్ని పోషిస్తానని నిరూపించాడు. ఏలియాను కూడా నడిపించాడు. ఈ రోజున మన యొక్క లక్ష్యము ఇహలోక సంబంధమైన తిండి వలన, మొత్తు వలన మన హృదయం నిండబడకూడదట. దేవుడిచ్చే దాని మీద ఉండాలి. అయ్యా నువ్వు నాకు చేయగలిగిన వాడు, ఇస్తావు, నన్ను పోషిస్తావు. ఆయన అంటాడు, అనేకమైన పిచ్చుకల కంటే మీరెవరో శ్రేష్ఠులు కారా? నేను పరలోకపు తండ్రికి తెలియదా? దేనిని గురించి చింతపడకండి, అన్నీ నేను సమకూరుస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు దేని మీద లక్ష్యం ఉంచాలి? నా హృదయం దేవునికి ఎలా కనబడుతుందో. అయ్యా నీకు ఆయాసకరమైన మార్గం ఏమైనా ఉందేమో ప్రభువా, దయచేసి నన్ను క్షమించు. ఈ చూపుల ద్వారా తప్పు చేశానేమో, నన్ను క్షమించు, నన్ను రీడైరెక్ట్ చేయి, నాకు కావలసినటువంటి ఆ నీటి దగ్గరికి తీసుకెళ్ళు, నాకు కావలసిన గమ్యానికి చేర్చు అని ప్రతి దినం మనల్ని ప్రార్థన చేసుకుంటే, అప్పుడు దేవుడు ఎవరి ముందు ఎలా దావీదుని తీసుకొచ్చాడో నీకు కావాల్సింది కూడా దేవుడు సిద్ధం చేస్తాడు. ఆయన కోరుకునే మనస్సు నీలో ఉండాలి. మొదట దావీదును కోరుకున్నాడంటే కారణం అతను ఎంత కష్టపడ్డాడు. గొర్రెల వెనకాల వెళ్ళాడు, హీనమైన బ్రతికాడు, వాసనతో జీవించాడు. అతని జీవిత కాలం అంతా దేవుడు నాతో ఉన్నాడు, దేవుడే నా ధైర్యం అనుకున్నాడు. అందుకే ఎంత ఇబ్బంది అయినా సరే ఓపికతో సహించాడండి. తండ్రి ప్రేమ లేదు, అన్నల ఆ యొక్క యాక్సెప్టెన్స్ లేదు. కానీ దావీదు మాత్రం దేవునికి దగ్గర అయ్యాడంటే హృదయంలో దేవుని ఎప్పుడు గణపరిచే స్థితి ఉండాలి. రెండవదిగా, ఎప్పుడు దేవుడు నిన్ను కోరుకుంటాడంటే నువ్వు నిజమైన ఆరాధికుడు అయి ఉన్నప్పుడు, నిజమైన స్తుతి నీ నోట్లో నుంచి వచ్చినప్పుడు. సమూయేలు రాసిన మొదటి గ్రంథంలోనే మన ముందుకు వెళితే, మన ముందుకు 16వ అధ్యాయము 23వ వచనం, 16:23 తొందరగా 16:23. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడెల్లా దావీదు సితారా చేత పట్టుకొని వాయింపగా దురాత్మ అతనిని విడిచిపోయాను, అతడు సేద తీరి బాగా దావీదు ఎలాంటివాడట? సామాన్యమైనవాడు కాదు. అతను దావీదు గొర్రెలు తీసుకెళ్తూనే వెనకాల ఏం పట్టుకెళ్ళేవాడు? సితార పట్టుకుని ఎవరిని స్తుతించేవాడు? దేవుణ్ణి స్తుతించేవాడు. దేవుడే నాకు ఆధారం కదా అని అన్ని సందర్భాల్లో దేవుని స్తుతి. ఎంత స్తుతి! ఇదిగో మనం స్తుతిస్తే దురాత్మలు కూడా పారిపోవాలి. దేవుణ్ణి స్తుతిస్తే కోట గోడలు కూలిపోవాలి. స్తుతించారా? ప్రార్థన చేశారా? ఎక్కడ గుళ్ళోనా?
ఇంట్లోనా, ఎక్కడ సమస్య ఉంటే అక్కడే స్తుతించాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. ఇదిగో దురాత్మ పట్టిన చోటకు వచ్చి ఏం చేశాడు? సితార పట్టుకుని ఎవరిని స్తుతించాడు అంటే దేవుని స్తుతిస్తే స్థితి మారిపోవాలి, అలా స్తుతించాలి నువ్వు. మొన్న గాబ్రియల్ గారి చర్చిలో మీటింగ్స్ పెట్టారు 3 రోజులు. 2వ రోజు అవకాశం ఇచ్చాను నాకు స్తుతి ఆరాధన. ఆ రోజు స్తుతించినప్పుడు ఎన్నో వందల మంది అక్కడ. ఆ తర్వాత మీటింగ్ అయిన తర్వాత అందరూ అంటున్నారు, పాస్టర్ గారు కావచ్చు, మ్యూజిషియన్స్ కావచ్చు, లైవ్ ఇచ్చిన వాళ్ళు కావచ్చు, అద్భుతమైన ఆరాధన చేశారన్న. నిజంగా ఒకరైతే ఎవరు అన్యులు అనుకుంటున్నా దగ్గరకు వచ్చి దేవుని ఆత్మ మీ మీద తాండవించేసిందండి, దేవుని ఆత్మ కనపడిందండి అంటుంటే నాకు చాలా సంతోషం అనిపించింది. వారి జీవితంలో అలాంటి నింపుదల కోరుకుంటే, అలాంటి నింపుదల నీ వల్ల వస్తే అది దేవుడు నిన్ను దీవించినట్లే. దేవుని స్తోత్రం కలుగు. అలా నువ్వు ఆరాధించాలి. నీ పరిస్థితుల మధ్యలో ఏమి ఉన్నా లేకున్నా, పశువులు శాలలో లేకున్నా, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా నేను మాత్రం యెహోవానే. అలాంటి స్థుతి రావాలి నీకు, అది నేర్చుకోవాలి. అప్పుడు అనుకుంటాడు, రే ఈడు ఎలాంటోడో తెలుసారా? సాతాను దగ్గర అంటాడు యోబు గురించి, నా యోబు సంగతి చూసావా? చూశాను, నువ్వు చెయ్యి పెట్టి దీవించావు కాబట్టి నిన్నేం చేస్తున్నాడు? తీసేస్తే ఏం చేస్తాడు? దూషిస్తాడు. ఇప్పుడు స్తుతిస్తున్నాడు, తీసేస్తే ఏం చేస్తాడు? దేవుడు మనకు అనుకుని ఎందుకు ఇచ్చాడు? మనం ఎలా ఉన్నా సరే స్తుతిస్తాం అని ఇచ్చాడు. అంటే ఇచ్చినప్పుడు స్తుతిస్తావు, తీసేసినప్పుడు దూషిస్తావు అన్న మనసు దేవునికి లేదు. మన మనసు దేని మీద కట్టబడాలి? ఏమి ఉన్నా లేకున్నా, కీడైనా మేలైనా, చావైనా బ్రతుకైనా, కష్టమైనా నిష్ఠురమైన, బాధ అయినా, ఖడ్గయమైన, హింస అయినా, కరోనా అయినా, ఏదైనా నిన్నే స్తుతిస్తానయ్యా. దేవునికి స్తోత్రం కలుగునుగా. అలాంటి స్తుతిని ఏర్పాటు చేసుకో. నేను ఒక ఆవిడ వాక్యం చెప్పాను కదా రాత్రి, వాక్యం అయిపోయిన తర్వాత మీకు రికార్డింగ్ కూడా పెట్టాను. వాళ్ళు చేసే ప్రార్థన అద్భుతంగా దేవుని మాటలో వెళ్ళాయి. ఒక ఆవిడ క్యాన్సర్ అట, పాప చౌదరీస్. ఆవిడొచ్చి చాలా బాధపడింది. నేను ఒకటే మాట చెప్పాను, అంతకుముందు వచ్చి దేవుడు తగ్గించాడన్నారు, ఇప్పుడు మరలా రావడానికి కొన్ని కారణాలు అయి ఉండొచ్చు, కానీ దేవుడే తీసేస్తాడు. మీరు టెస్ట్ కూడా చేసుకొని అవసరం లేకుండా దేవుడు మీకు స్వస్థత ఇస్తాడు. మీరు మీ చేతులను మీ యొక్క శరీరం మీద పెట్టుకుని ప్రార్థన చేసుకోండి. దేవుని యొక్క శరీరాన్ని, రక్తాన్ని తీసుకోండి. దేవుడు ఖచ్చితంగా స్వస్థిస్తాడు. దేవుడు చేయటానికి ఏదైనా సమర్థుడే. దేవుడు చేయాలనుకుంటే నిమిషంలో చేయొచ్చు, సమయాన్ని పెట్టి చేస్తాడు. గాడ్ విల్ టెస్ట్ యువర్ ఫెయిత్. దేవుడు విశ్వాసానికి పరీక్ష పెడతాడట, నీకు కాదు. పరీక్ష నీ విశ్వాసానికి కాదు, నీకు కాదు. నీవు విశ్వాస సహితుడు అయి ఉన్నావు కాబట్టి, నమ్మకమైన వాడవై ఉన్నావు కాబట్టి నీ నమ్మికకు పరీక్ష ఇది. నేను చెప్పాను, నేను చాలాసేపు మాట్లాడుతున్నా, అక్కడ బస్ టైం అయిపోయి వచ్చేసాను. వాళ్ళ అమ్మాయి ఎక్కడో అమెరికాలో చదువుతున్నారట. కానీ ఎన్నున్నా కొన్ని పరిస్థితుల్లో దేవుడు మాత్రమే చేయగలిగేది ఉంటాయి, మనుషులు ఎవరు చేయలేరు. అందుకే మనం సొంత బలము మీద ఆధారపడకూడదు, ఆలోచించాలి. జ్ఞానం మీద ఆధారపడకూడదు, ఆలోచించాలి. బుద్ధి మీద ఆధారపడకూడదు, దేవుని మాత్రమే ఆలోచించాలి. శక్తి మీద ఆధారపడకూడదు, ఎందుకంటే నీ శక్తి దేవుని ముందర నిలవదు. నీకున్న జ్ఞానము దేవుని వెర్రితనం నీ జ్ఞానం కంటే గొప్పదే. నీ జ్ఞానం పెద్ద గొప్ప కాదు. నువ్వు జ్ఞానవంతుడు అనుకో. ఇదిగో మొర్దకాయ వచ్చాడు, మొర్దకాయని చంపడానికి ప్లాన్ ఎవడేశాడు? హామన్గాడు వేసాడు. కానీ ఎవడిని ఎక్కించాడు? ఉరుకయ్యా. ఎవడు తీసిన గుంటలో, కానీ ఎవడిని ఎక్కడ ఎక్కించాడు? హామానేమో బూడిద వేసుకుని గోని పట్ట కట్టుకుని రాజు అంతఃపురానికి దగ్గరలో, షూషాను కోట దగ్గరలో మిడిల్లో దేవునికి ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన కూడా ఇతనికి వెక్కసమైపోయి రాజు దగ్గరికి వెళ్ళి మరణ శాసనాన్ని రాసిస్తే దేవుడు ఏ శాసనం రాసిచ్చాడు? గవర్నర్గా చేసేసాను. పోరా, దేవుని స్తోత్రం కలుగును. అందుకని నీ స్తుతి, నీ ప్రార్థన నిన్ను ఉన్నత స్థితికి చేర్చాలి. ఎప్పుడు స్తుతించడం మానద్దు. కష్టాల్లో, బాధల్లో, అన్ని విషయాలలో నా దేవుడు ఉన్నాడు కదా చాలు అన్న మనస్సులో ధైర్యం తెచ్చుకొని స్తుతించు. పరిస్థితులు కృంగదీవా? కృంగదీస్తాయండి. పరిస్థితులు ఉన్నవే కృంగదీయటానికి. కానీ నీ దేవుడు ఉన్నది ఎందుకు? అది గట్టిగా చప్పట్లు కొట్టు ఒకసారి. అది రావాలి నీ నోట్లో స్తుతి అంటే. అలాంటి వారంగా నిలబడాలి. దావీదు కూడా అలా నిలబడ్డాడు. నేను గొర్రెలు కాపురం అయిపోయినా నా జీవితం ఏంటి అనుకోవాలా, దేవుడు స్తుతించాడు. దేవుని స్తుతించడమే గొప్ప భాగ్యం అనుకున్నా. యెహోవా నిన్ను స్తుతిస్తాను, నీవు చేసిన మేలుల్లో దేనిని, అసలు మేలేంట్రా, అసలు బలవంతుడిని చేసేసాడు దావీదుని.
ఇదిగో అయ్యా, ఇదిగో ఇటు పులి వచ్చింది, ఇటు సింహం వచ్చింది, ఇటు ఎలుగుబంటి వచ్చింది. అబ్బాయి ఏం లేదు, సితార పట్టుకుని ఎలా వాయించాడో దురాత్మ పోవడానికి కర్ర పట్టుకుని వెళ్ళిపోయాడు అంతే. ఆ యొక్క గొర్రె పిల్లని సింహపు నోటి నుండి అటువంటి శక్తివంతుడు, స్తుతించిన వాడు శక్తివంతుడు అవుతాడు. దేవుని సన్నిధిలో నిలబడి ఆరాధించు, పరిస్థితులు మారిపోతాయి. ఇదిగో పౌలు శీలలో ఆ మధ్యరాత్రి వేళ పాటలు పాడుతూ ఏం చేస్తున్నారట, స్తుతిస్తున్నారట. 3 స్టోరీల బిల్డింగ్ ఎంత ఎత్తు ఉంటుందో అంత లోపలికి ఉంటుందట, గ్రౌండ్ లోకి, భూమి లోపలికి ఆ జైలు. అంత కట్టుదిట్టమైన జైలు కూడా స్తుతికి వణికిపోయింది కదా. దేవుని స్తోత్రం కలుగునుగా. అందుకే నీ స్తుతి వణికించాలి, నీ స్తుతి నీ పరిస్థితులు మార్చాలి. నువ్వు చేసే బలమైన ఆత్మ సంబంధమైన ధూపం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు కావాల్సిన శక్తిని దేవుడు ఇస్తాడు. ఈరోజు రెండవదిగా నువ్వు ఎలా ఉండాలి, కోరుకోబడాలి అని అంటే నిజమైన స్తుతి ఆరాధికుడుగా ఉండాలి. అన్ని పరిస్థితుల్లో ఆరాధించాలి. యెహోవా ఇచ్చెను, యెహోవా ఇదిగో మమ్మల్ని ఈ మండుచున్న వేడిమి నుండి రక్షించడానికి ఆయన సమర్థుడు. రక్షించకపోయినా మాకు బాధేవి లేదు. అది నిజమైన స్తుతి. అది నిజమైన వాడు చేసేటువంటి పరిస్థితుల్లో ఛాలెంజ్. యాక్సెప్ట్ ద ఛాలెంజ్. ఆ ఛాలెంజ్ని ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తామో అప్పుడు నువ్వు కట్టుదిట్టమైన వ్యక్తిగా, కక్కులు పెట్టబడిన పదునైన ఆయుధంగా మార్చబడిపోతావు. శత్రువు కూడా నిన్నేం చేయలేడంతే. దేవునికి మహిమ కలుగునుగా. అన్ని తీసేశాడు, కానీ యోబును టచ్ చేశాడు, కానీ ప్రాణము తీయలేకపోయాడు. ఎన్ని వదులుకున్నాడో అన్ని దేవుడు లెక్క రాసేసి మళ్ళా తీసుకొచ్చేసాడు అనక. ఈరోజు నేను చెప్పదలిచేది ఏంటంటే, మనకున్నవన్నీ పోయినా దేవుడు మరలా ఆయన ఇవ్వాలనుకుంటే మన యొక్క కృప మన మీద దేవుడు తీసివేయడు కనుక ఆయన ఇవ్వగలుగుతాడు. మూడోది ఏంటంటే, మూడో మాట నేను చదువు ముగిస్తానండి. మూడోదిగా దావీదులో దేవుడు చూసిన మెచ్చుకున్న లక్షణం ఏంటయ్యా అంటే, సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయం 14వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము. దావీదు కనిష్ఠుడు, పెద్దవారైన 3 సౌలు వెంటను పోయి ఉండిరి గాని దావీదు బెత్లెహేములో తన తండ్రి గొర్రెలను మేపుచు సౌలు నద్దకు తిరిగి పోవచ్చు వచ్చుచునుండెను. ఆ ఫిలిష్తీయుడు ఉదయమునను సాయంత్రమునను బయలుదేరుచు 15వ వచనంలో దావీదు బెత్లెహేములో తన తండ్రి గొర్రెలను మేపుచు సౌలు నద్దకు తిరిగి పోవచ్చు వచ్చుచునుండెను. 17వ వచనంలో యెషయి తన కుమారుడైన దావీదును పిలిచి, నీ సహోదరుల కొరకు వేయించి నీ గోధుమలలో ఒక తూమెడు నీ 10 రొట్టెలను తీసుకుని దండులోనున్న నీ సహోదరుల దగ్గరకు త్వరగా పొమ్ము. ఎందుకు ఈ విషయాన్ని నేను చదివించానంటే, దావీదు తన తండ్రి అప్పగించిన బాధ్యతను నెరవేర్చాడు. అంటే దావీదు ఎలా కనపడ్డాడు దేవుడికి? బాధ్యత కలిగిన మనిషిగా కనపడ్డాడు, నమ్మకము కలిగిన మనిషిగా కనపడ్డాడు. దేవుడు ఎవరిని వెతుకుతాడట? దేశములో నమ్మకస్తులైన వారిని. దేనిలో నమ్మకంగా ఉండాలి నువ్వు? ఎందులో నమ్మకం ఉండాలి? ప్రార్థనలో, దేవునిలో, నీ వ్యక్తిగత విషయాల్లో, ఆత్మీయ విషయాల్లో, నీ కుటుంబ విషయాల్లో, నీ చుట్టూ ఉన్న జాబ్ విషయంలో, వ్యాపార విషయంలో, నీ అన్ని విషయాల్లో నమ్మకంగా కనపడాలి దేవునికి. అప్పుడు నీ తలాంతును వృద్ధి చేస్తావు. నువ్వు ఎంత కష్టపడ్డావో కష్టానికి తగిన ప్రతిఫలం అంతా కూడా దేవుడు కట్టగలిపి మూట చేసి ఆ మూటను ఆశీర్వాదంగా మార్చి నీ ఒడిలో వేసినప్పుడు అప్పుడు పొందుకుంటావు దీవెన. 5 రొట్టెలే వచ్చాయి, కానీ తిరిగి వెళ్ళేటప్పుడు ఎన్ని గంపలు వెళ్ళాయి? అది దేవుడి దగ్గరకు వచ్చాయా డబల్ అవుతాయి అంతే. దేవుని స్తోత్రం కలుగును. దేవుని దగ్గర నమ్మకంగా కనపడ్డావా నీ ఉద్యోగం శాంక్షన్ అంతే. దేవుని దగ్గర నమ్మకమైన వాడు అనిపించుకున్నావా నీకు తిరుగులేదంతే. కొన్నిసార్లు నాకు మొన్న ఒక ఇంటర్వ్యూ 3 నెలల క్రితం ఇంటర్వ్యూ ఇస్తే, లేదు నేను సెలెక్ట్ చేసుకోలేదని చెప్పేశారు. చాలా బాధ అనిపించింది. కానీ దేవుడు నాకు కంపెనీ ఇచ్చానని చెప్పాడు. నాకు ఆ కంపెనీని నేను ఆశ పెట్టుకున్నా. సరే దేవుడు ఇచ్చాడు అన్నాడు కదా అని. 3 నెలల తర్వాత ఇంటర్వ్యూ ఫిబ్రవరిలో ఇచ్చా, ఏ రిజల్ట్ రాలా, నెగిటివ్ అని చెప్పేశారు. ఇప్పటికీ రెస్పాన్స్ ఉంది. 3 నెలల తర్వాత ఫోన్ చేసి, నువ్వు మా కంపెనీలో జాయిన్ అవుతావా, శాలరీ ఎక్కువ ఇస్తావు అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును. అంటే కోల్పోయినవన్నీ తిరిగి ఇచ్చుటకు ఆయనున్నాడు. మనుషులు లేకపోయినా, తోబుట్టువులు రాకపోయినా, కన్నీరు విడిచినా, మనల్ని ఎవరో పట్టించుకోకపోయినా ఎవరున్నారో ఆయన చూసుకుంటాడు. ఆయన దగ్గరకు వచ్చి మనం ప్రార్థన చేయాలి, మనం కనిపెట్టాలి, ఓపికతో కనిపెట్టాలట. నిజంగా నేను అద్భుతం అనిపించింది. దేవా అయిపోయింది అనుకున్నా, కానీ ఏం చేసావు? ఎవడైతే వద్దన్నాడో, ఏ నోటిదైతే అన్నాడు ఆడే. అది నీ విలువ. దేవునికి స్తోత్రం. అది నీ గొప్పతనం. ఎవడైతే వద్దన్నాడో, ఎవడైతే చేదరించాడో ఆడే తీసుకెళ్ళారు. బాబు రారా బాబు అంటాడు. అసలు నువ్వు అంత విలువైన వాడు.
దావీదు జీవితంలో కూడా విలువలేని జీవితాన్ని దేవుడు ఎలా తీసుకొచ్చాడు? విలువైన వాడుగా, శక్తివంతుడుగా, రాజ్యదండము చేతికి అప్పగించబడిన వాడిగా, ఇశ్రాయేలీలోనే ప్రజలలోనే శాశ్వత కృప పొందుకున్నవాడుగా అయ్యాడు. అంటే అతనిలో ఉన్న లక్షణాలు దేవుని ఆకర్షించాయి. ఈరోజు నీలో ఉన్న లక్షణం దేవుని ఆకర్షించాలి. దేవుడు నిన్ను విడిచిపెట్టకుండా ఉండాలంటే నీ మనసు దేవునికి చేరువవ్వాలి, నీ నమ్మకం దేవునికి కనిపించాలి, నీ స్తుతి ఆరాధన దేవుని మనసును కదిలించాలి. అలాంటి వాడుగా తయారవు. మనుషులను మెప్పు చేయొద్దు, మనుషులను గొప్ప చేయొద్దు. నీవు మనుషుల దగ్గర ఉండి వాళ్ళ దగ్గర నుండి ఆశించేదాని కొరకు ప్రయాసపడద్దు. నువ్వు కావాలనుకున్నది, నువ్వు కలిగి ఉండేది నీకు దేవుడిచ్చేదై ఉంటుంది. అది ఎప్పుడు ఎన్నడూ తరగపోనిది అయి ఉంటుంది. ఎంత తీసిన తొట్టులో ఏముందట? పిండే ఉంది. మనం తీస్తే ఉంటుంది, ఎంత ఊసినా రాదు. కానీ ఆశీర్వదించబడిన వాడు చెయ్యేసాడా, అది అయిపోదు. జనాలకి సమృద్ధిగానే. ఈరోజు మన జీవితాన్ని ముగిస్తున్నాను. దావీదును దేవుడు ఎలా కోరుకున్నాడయ్యా అంటే, అతను నమ్మకమైన జీవితం దేవుణ్ణి గెలిచేలా చేసి. ఈరోజు నువ్వు నమ్మకంగా అడుగు. దేవుడు కొంత సమయాన్ని పరీక్షించిన పరీక్షకు తగినటువంటి అర్హునిగా దేవుడు నేను చేస్తాడు. జనముల మధ్యలో గొప్పవాడిగా, ఉన్నతమైన వాడిగా నిలబెడతాడు. నీ ప్రార్థన దేవుడు ఎప్పుడు విడిచిపెట్టాడో. దేవుడికి నువ్వు కావాలి కాబట్టి నీ మనస్సును దేవుని వాక్యముతో సరిచేసుకో. దేవుని వాక్య నిబంధనను నీ మనసులో దాచుకుని అక్రమమైన వాటిని విడిచిపెట్టి దేవుని సంతోషపెట్టే పనులు చేయి. దేవుని స్తుతించు. అయ్యా నాకున్నవన్నిటిని బట్టి నీకు స్తోత్రం అయ్యా అని చెప్పి. ఒకవేళ నాకు కారు ఉంటే కారు మీద చేసి ప్రభువానికి స్తోత్రం అని చెప్తా. నాకు దేవుడు ఈ ఉద్యోగం అయితే దేవా ఈ ఉద్యోగం బట్టి స్తోత్రం. ఒకవేళ చైర్లో కూర్చుంటే దేవా నాకు ఈ చైర్లో ఈ అర్హత ఇచ్చావు నీకు స్తోత్రం. ఒకవేళ స్టేజ్లో ఎక్కితే దేవా నాకు స్టేజ్ మీద అర్హత ఇచ్చావు నీకు స్తోత్రం. ఆ స్తోత్రాలన్నీ కలిపి నేను చెప్తే ఇంకా పైకి తీసుకెళ్తాయి. దేవుని స్తోత్రం కలుగునుగా. నీ స్తుతులు, నీ స్తోత్రములు ప్రభువు నిన్ను గొప్పవాడుగా చేయటానికి సిద్ధం చేస్తాయి. ఈరోజు నువ్వు నిజమైన వాడుగా స్తుతించు. లేచి నిలబడదాం అందరం కూడా ఈ సమయంలో. లేచి నిలబడుతూ దేవుని స్తుతిద్దామండి. మన పరిస్థితుల మధ్యలో కూడా దేవుని స్తుతిద్దాం. మన యొక్క ఉద్దేశాల మధ్యలో కూడా దేవుని ఆరాధిద్దాం. పూర్ణ మనస్సుతో ఆరాధన చేద్దామండి. అందరం లేచి నిలబడి ఎవరికి వారు, దేవా నాకున్న స్థితిని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా, నాకు కలిగిన దాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నమ్మకమైన వాడుగా దేవా నిన్ను నిలబెట్టండి ప్రభువా. ఇదిగో నేను నిజమైన ఆరాధికుడుగా ఉండాలయ్యా. ఇదిగో నేను ప్రభు నిన్ను స్తుతించే మనసును దయచేయండి ప్రభువా. అయ్యా నా హృదయం అంతయు నీ యొక్క కృపకు నాయన పాత్రుడిగా చేయమని అడుగుతున్నానయ్యా. ఏ కల్మషం లేకుండా యథార్థంగా అడగండి, యథార్థంగా అడగండి. నీకు దేవుడు ఏమి ఇవ్వనై ఉన్నాడో అది పొందుకునే వరకు నువ్వు అడుగుతూనే ఉండాలి. ఇదిగో ఐహిక విచారాలు వద్దు. ఇదిగో దేవుడు ఇదిగో లోకంలో చూసి కావాలనుకునే వాటి